సుమన్ టీవీతో కలిసి వర్క్ చేయాలనుకుంటున్నారా? అయితే ఫుల్ టైం, పార్ట్ టైం, ఫ్రీలాన్సర్గా SEOs కావాలను. సో స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి సంప్రదించగలరు. థ్యాంక్ యూ. నా పేరు డాక్టర్ సురేష్ రాథోడ్ అండి. నేను ఈ లైఫ్ స్టాక్ ఫార్మ్ కాంప్లెక్స్ మరియు డైరీ ఎక్స్పెరిమెంటల్ స్టేషన్లో ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు మనము వేసవిలో పాడి పశువుల యొక్క యాజమాన్యం గురించి తెలుసుకుందాము. సో ముఖ్యంగా మనం వేసవిలో గమనించినట్లయితే ఈ వేసవిలో ఉండే వేడి తాపానికి పశువులలో అనేక రకాల మార్పులు సంభవించడం, పశువులు అనేక రకాలుగా స్ట్రెస్ గురి అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా పశువులు స్ట్రెస్ గురి అవ్వడం వలన ముఖ్యంగా వాటి యొక్క పాలోత్పత్తి తగ్గిపోవడమే కాకుండా పాలోత్పత్తితో పాటు ఆరోగ్యపరమైన వాటికి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా పశువులు మనం ముఖ్యంగా గమనించినట్లయితే పాలోత్పత్తితో పాటు ఆరోగ్యపరమైన సమస్యలతో పాటు ప్రత్యుత్పత్తిపరమైన సమస్యలు కూడా మనకు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఈ పాడి పశువులను ఈ వేసవి కాలంలో మనము సరైన యాజమాన్య పద్ధతిలో మనం పోషించినట్లయితే ఖచ్చితంగా వాటికి ఈ వేసవిలో ఉండే స్ట్రెస్ని మనము తగ్గించే అవకాశం ఉంది. అదేవిధంగా పాలోత్పత్తిలో కానివ్వండి ఆరోగ్య సమస్యలు రాకుండా మనం వాటిని కాపాడుకునే అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే ముఖ్యంగా మనము పాడి పశువులలో ముఖ్యంగా గమనించినట్లయితే ముఖ్యంగా మేపే పద్ధతి ఏది ఉందో మనము ముఖ్యంగా పశువులను మనం గమనించినట్లయితే డే మొత్తం అంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మేపడానికి పంపుతూ ఉంటాం. కాబట్టి వాటికి అవి మొత్తం ఎండలు ఉండడం వలన వాటికి ఎండ నుంచి వచ్చే స్ట్రెస్ కానివ్వండి ఎండ దెబ్బ అనేది తగ్గడానికి అవకాశం ఉంది. కాబట్టి పశువులను ముఖ్యంగా ఈ కాలంలో వేసవి కాలంలో పొద్దున 6 గంటల నుంచి 10 గంటల లోపు, అదేవిధంగా సాయంత్రము 6 గంటల నుంచి 8 గంటల వరకు మనం 7 గంటల నుంచి 8 గంటల వరకు మనం మేపినట్లయితే పశువుకు ఎలాంటి ఈ వేడిమి నుంచి మనము అంటే వేడి తగలకుండా స్ట్రెస్ గురి కాకుండా మనం కాపాడుకోవచ్చు. అదేవిధంగా ఈ వేసవి కాలంలో ముఖ్యంగా మనం గమనించినట్లయితే మేపులు మనం పాటించాల్సిన కొన్ని మెళుకువలు మనము ఖచ్చితంగా మనము గమనించాలి. ముఖ్యంగా పశువులను ఈ కాలంలో వేసవి కాలంలో పచ్చిగడ్డిని అదేవిధంగా పచ్చి మేతని సాయంత్రం అదే ముఖ్యంగా డే టైంలో అంటే మామూలుగా పొద్దున పూట అదేవిధంగా ఎండుగడ్డి కానివ్వండి కుట్టి కానివ్వండి వాటిని నైట్ టైంలో అంటే ఎప్పుడైతే చల్లని ప్రదేశంలో చల్లని ప్రాంతంలో వాటిని మనం మేపినట్లయితే కొంతవరకు ఈ స్ట్రెస్ గురి కాకుండా మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఏంటంటే పగటి కాలంలో పచ్చిగడ్డిని అంటే ఎండ ఎక్కువ ఉన్నప్పుడు పచ్చిగడ్డిని, ఎండ తక్కువ ఉన్నప్పుడు అంటే మామూలుగా వేడి తక్కువ ఉన్నప్పుడు అదే ఎండుగడ్డిని మనం మేపినట్లయితే పశువు కొంతవరకు మనము ఈ ఉపశమనాన్ని గమనించవచ్చు. అదేవిధంగా దాణ మనము ఇచ్చే ఏదైతే మేపు పదార్థం మనం గమనించినట్లయితే ఈ కాలంలో పశువులకు అన్ని రకాల పోషక విలువలు కలిగిన సమీకృత దాణ అనేది మనం ఖచ్చితంగా అందించాలి. సమీకృత దాణ అనేది ముఖ్యంగా గమనించినట్లయితే అన్ని రకాల దాంట్లో విటమిన్స్ కానివ్వండి, మినరల్స్ కానివ్వండి, శక్తినిచ్చే పదార్థాలు కానివ్వండి, ప్రోటీన్స్ కానివ్వండి ఉండేటట్లు మనం గమనించాలి. అంటే ఈ కాలంలో ముఖ్యంగా పశువులు ఎక్కువ నీటిని తాగి గడ్డి కానివ్వండి అదేవిధంగా దాణ కానివ్వండి కొద్దిగా తక్కువ తినడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మనం ఇచ్చే దాణ అనేది సమీకృతంగా ఉండి అన్ని రకాల పోషక పదార్థాలు కలిగినట్టు ఉంటే ఖచ్చితంగా వాటిలో ఈ పోషక పదార్థమైన అంటే వచ్చే సమస్యను మనం అధిగమించడానికి ఆస్కారం ఉంది. అంటే 45 కంప్లీట్ అన్ని రకాల విటమిన్స్, మినరల్స్ అదేవిధంగా మాంసకృతులు కానివ్వండి అదేవిధంగా వాటికి శక్తించే పదార్థాలు కానీ దొరికేటట్టు మనం గమనించాలి. కాబట్టి దాణ విషయంలో కూడా ఖచ్చితంగా మనం ఈ పద్ధతిని మనం పాటించాలి. అదేవిధంగా గృహ వసతి మనం గమనించినట్లయితే ముఖ్యంగా గృహ వసతి కూడా వాటికి తగినట్లుగా ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యంగా ఒకవేళ గృహ వసతి లేకున్నా కూడా పశువులను ముఖ్యంగా మనము పగటిపూట అంటే ఎండ ఉన్నప్పుడు పగటిపూట చెట్ల నీడలో కానివ్వండి లేకపోతే షెడ్ని ఏర్పాటు చేసి షెడ్ల యొక్క నీడల్లో కానివ్వండి మనము వాటిని కట్టి ఉంచినట్లయితే ఖచ్చితంగా చాలా వరకు మనం ఈ వేడిమి నుంచి మనం వాటిని సంరక్షించుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఈ గృహ వసతి మనం గమనించినట్లయితే షెడ్ యొక్క హైట్ కూడా దీంట్లో చాలా ప్రాముఖ్యాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి షెడ్ హైట్ సెంటర్ హైట్ అనేది చాలా ఎక్కువగా ఉండాలి. కనీసం ఒక 25 నుంచి 30 ఫీట్ల మనము హైట్ని పెట్టినట్లయితే లోపల వేడి అనేది తగ్గడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా పైకప్పును మనం గమనించినట్లయితే ఈ ఎండాకాలంలో ఏదైతే వేడిని మనము గ్రహించకుండా ఉండే ఏదైతే పదార్థాలు ఉన్నాయో అలాంటి వాటిని మనం ఉపయోగించాలంటే ముఖ్యంగా ఏంటంటే పైకప్పు పైన తాటి ఆకు కానీ కొబ్బరి ఆకులు కానివ్వండి లేకపోతే ముఖ్యంగా మనం ఈ వరిగడ్డి కానివ్వండి లేకపోతే తుంగ లాంటి గడ్డిని మనము ఈ వేసవి కాలంలో పైన పరుచుకున్నట్లయితే వేడి అనేది లోపలికి రాకుండా కొంతవరకు మనం షెడ్ లోపల వేడిని తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇలాంటి మనకు లోకల్గా దొరికే ఏదైనా గడ్డి కానివ్వండి లేకపోతే తుంగ కానివ్వండి అట్లాంటివి కూడా మనం ఏర్పాటు చేసుకుని వాటిపైన కొద్దిగా నీటిని మనం స్ప్రింకిల్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా లోపలి వాతావరణం అనేది చల్లబడడానికి ఆస్కారం ఉంది.
అదేవిధంగా షెడ్ పైన ఒకవేళ మనము యాస్బెస్టాస్ షీట్ కానివ్వండి, రేకులు లాంటివి ఏమైనా మనం ఉన్నట్లయితే దానికి మామూలుగా వైట్ పూత అంటే వైట్ వాష్ లాంటివి అంటే మామూలుగా ఏదైనా వైట్ వార్నిష్ లాంటివి కానీ మనం పూసినట్లయితే ఖచ్చితంగా రిఫ్లెక్షన్ ఏదైతే ఉందో అది ఉండడం వలన వేడి కూడా లోపలికి రాకుండా మనం కొద్ది వరకు కాపాడుకోవచ్చు. సో ఈ విధంగా పైకప్పు విషయంలో మనం కొంత జాగ్రత్తగా మనము పాటించినట్లయితే ఖచ్చితంగా వేడి నుంచి అదేవిధంగా ఈ వేసవి తాపాల నుంచి మనం కొంతవరకు రక్షించుకోగలుగుతాము. అదేవిధంగా షెడ్ చుట్టూ మనం ముఖ్యంగా వేసవి కాలంలో ఒకవేళ షెడ్ చుట్టూ మనం చెట్లు ఉన్నట్లయితే ఇంకా చాలా మంచిది. చెట్లు లేకపోయినా కనీసం మనము ఈ షెడ్ చుట్టూ గోనె సంచులతో కానివ్వండి, కాకసట్టితో కానివ్వండి తట్లను ఏర్పాటు చేసుకొని వాటికి కనీసం 2 నుంచి 3 సార్లు రోజుకి 2 నుంచి 3 సార్లు మనము వాటిని తడుపుకుంటూ ఉంచినట్లయితే ఖచ్చితంగా లోపలి వాతావరణం చల్లబడడానికి ఆస్కారం ఉంది. కాబట్టి గోనె సంచులు కానివ్వండి, కాకసట్లు కానివ్వండి ఇట్లాంటివి మనము ఈ గోడలకు వేలాడదీసి వాటిపైన నీళ్లు చల్లడం వలన ఖచ్చితంగా లోపలి వాతావరణం కొన్ని చల్లబడడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా వేసవిలో ఇంకా మనము చేయాల్సిన ముఖ్యమైన మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే పశువులను కనీసము 2 నుంచి 3 సార్లు ప్రతిరోజు కడగడం కానివ్వండి, చల్లని నీటితో కడగడం కానివ్వండి, లేకపోతే చల్లని నీటిని వాటి యొక్క శరీరం పైన స్ప్రింకిల్ చేయడం వలన కానివ్వండి, లేకపోతే షెడ్ లోపల ఫాగర్స్ కానీ మిస్ట్ ఏదైతే ఉన్నాయో వాటిని మనం ఏర్పాటు చేసినట్లయితే ఖచ్చితంగా లోపలి వాతావరణం అనేది చల్లబడడానికి ఆస్కారం ఉంది. అంటే లోపలి వాతావరణాన్ని చల్లబరచడానికి ఫాగర్స్ కానీ మిస్ట్ కానీ లేకపోతే పశువుల యొక్క శరీరం పైన మనము మాన్యువల్గా నీళ్లు చల్లినా కానీ వాటి యొక్క శరీర ఉష్ణోగ్రత చల్లబడమే కాకుండా షెడ్ లోపలి వాతావరణం కూడా చల్లబడడానికి ఆస్కారం ఉంది. కానీ దీన్ని మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే మరీ ఎక్కువగా షెడ్ లోపలనే తడిగా చేయడం వలన కూడా కొన్నిసార్లు లోపల వాటికి కొన్ని ఈ పొదుగు సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి పశువులను మనము వేరే ప్రదేశంలో ఉంచి వాటిని కడగడం కానీ లేకుంటే వాటిని మనము స్ప్రింకిల్ చేయడం వల్ల చేసినట్లయితే ఖచ్చితంగా మంచి మనకు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా ఇంకొక విషయం మనం గమనించాల్సింది ఏంటంటే ఈ సమ్మర్లో ముఖ్యంగా వేసవిలో ఏంటంటే పశువులు నీళ్లు తాగడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాయి, ఎక్కువగా నీళ్లు తాగుతూ ఉంటాయి. కాబట్టి ఎల్లవేళలా వాటికి మనము 24 అవర్స్ వాటికి చల్లని నీటిని మనము ఏర్పాటు చేసి ఉంచాలి. సో ఖచ్చితంగా ఫుల్ టైం వాటికి నీళ్ళు అనేది అవైలబుల్ ఉండడం అంటే ప్రతిసారి అంటే వాటికి ఎప్పుడైతే నీళ్ళు అవసరమో దాహం వేసినప్పుడు నీళ్ళు తాగేటట్టు మనము చల్లటి నీటిని మనం ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా మనము ఐరన్ బకెట్లో కానివ్వండి, ఇనుప తొట్టలో కానివ్వండి నీటి సదుపాయం మనం ఏర్పాటు చేసినట్లయితే అవి వేడెక్కి పశువు తాగకుండా వాటికి సమస్య వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వాటిలో కాకుండా సిమెంట్ తొట్లు కానివ్వండి లేకపోతే మన ఫైబర్ లాంటివి ఏమైనా బకెట్స్ కానివ్వండి వాటిని మనం ఏర్పాటు చేసినట్లయితే కొద్దిగా నీళ్లు వేడెక్కకుండా ఉండడానికి ఆస్కారం. సో కాబట్టి ఎల్లవేళలా వాటికి చల్లని నీళ్లు మనము ఏర్పాటు చేసినట్లయితే ఖచ్చితంగా పశువు కావలసిన నీళ్లను తాగి వాటి యొక్క శరీర ఉష్ణోగ్రతను క్రమపరుచుకుంటుంది. అదేవిధంగా మనం వేసవిలో ఇంకొక మనము ముఖ్యమైన గమనించాల్సిందంటే దాణ ఇచ్చేటప్పుడు కూడా దాణని కానివ్వండి, కుట్టిని కానివ్వండి వాటిని నానబెట్టి కానీ లేకపోతే నీటితో తడిపి కానీ ఇచ్చినట్లయితే కొంతవరకు వాటి యొక్క అంటే వినియోగం అనేది పెరుగుతుంది. సో ముఖ్యంగా కుట్టి లాంటి వాటిని లేకుంటే చాప్ చేసిన గడ్డి అనేది చాలా చిన్నగా ముక్కలు మనం చేయడం వలన ఈ వేసవిలో ఉండే వేడిమి వలన అవి ఇంకా బాగా డస్టీగా ఫామ్ అయ్యి ఆ డస్ట్ అనేది వాటికి అంటే పశువు తినకుండా ఉండడానికి కొన్ని అంటే అవరోధం పడుతూ ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో ముఖ్యంగా మనము కుట్టిని కానివ్వండి లేకుంటే దాణను కానివ్వండి నీటితో తడిపి లేకపోతే పొద్దున నానించి సాయంత్రం నానిపించి పొద్దున కానీ మనం పెట్టినట్లయితే ఖచ్చితంగా పశువు వీటిని అంటే సక్రమంగా వినియోగించుకుంటూ వాటికి కావలసిన ఏదైతే న్యూట్రియంట్స్ ఉన్నాయో అవి లభించడానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా ఇంకొక మనం ముఖ్యమైన లాస్ట్లో మనం చెప్పేది ఏంటంటే పశువులు ఎవరైనా కొత్తగా మనం ఒకవేళ డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలనుకున్నా కూడా సో ముఖ్యంగా ఏ జాతి అయితే ఈ వాతావరణంలో ఉండే వేడిని అంటే తట్టుకునే శక్తి ఉంటుందో అట్లాంటి జాతిని ఎంపిక చేసుకోవడం అనేది చాలా ముఖ్యంగా మన దేశావళి ఆవులు అయితే ముఖ్యంగా సాహివాల్ కానివ్వండి, గిర్ కానివ్వండి, తర్పార్కర్ కానివ్వండి ఇవి వాతావరణంలో ఉండే వేడిని అంటే తట్టుకునే గుణం వాటికి ఎక్కువగా ఉంటుంది. అంటే వాటిని హీట్ టాలరెంట్ బ్రీడ్ అని అంటా ఉన్నాం. ముఖ్యంగా ఏంటంటే ఈ వేడిని తట్టుకునే శక్తి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటి జాతిని మనము ఎంచుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ వేసవి లాంటి తాపంలో కూడా మనము ముఖ్యంగా మన పశువులను ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఎలాంటి మన అంటే సమస్యలు లేకుండా మనం వాటిని కాపాడుకోవడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా క్రాస్ బ్రీడ్ విషయంలో మనం గమనించినట్లయితే ఇవి
చాలా వరకు ఒక ప్రత్యేకమైన టెంపరేచర్లో అంటే వాతావరణంలో టెంపరేచర్లో మాత్రమే ఇవి మనకు మంచి పాలుత్పత్తి కానివ్వండి లేకపోతే వాటి యొక్క ఆరోగ్యపరమైన ఎలాంటి సమస్యలు లేకుండా మనం అవి ఉండడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇలాంటి క్రాస్బెడ్ అనిమల్స్ని సున్నితంగా అంటే వాటిని ముఖ్యంగా ఏంటంటే ఈ వాతావరణాన్ని తట్టుకోవడానికి ప్రత్యేకమైన సదుపాయాలు అనేది మనం ఏర్పాటు చేసి వాటిని మేపాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఈ క్రాస్బెడ్ అనిమల్స్ ముఖ్యంగా హెచ్ఎఫ్ కానివ్వండి, జెర్సీ కానివ్వండి, జెర్సీ క్రాసెస్ కానివ్వండి, వీటిని మనము ఈ వేడిమి నుంచి కాపాడు. ముఖ్యంగా ఈ పశువులను మనం గమనించినట్లయితే వాతావరణంలో కొద్దిగా వేడి పెరిగినా బయటి వాతావరణం కానివ్వండి లేకుంటే షెడ్ లోపల ఉన్న వాతావరణంలో కానివ్వండి టెంపరేచర్ కొద్దిగా పెరిగినా కూడా అవి ఇమీడియట్ వాటికి రెస్పాండ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ వాతావరణంలో ఉన్న టెంపరేచర్ పెరగడం వల్ల వాటి యొక్క శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. శరీర ఉష్ణోగ్రత పెరగడం వల్ల వాటి ఏంటంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ రావడము, అంటే శ్వాస సంబంధమైన ప్రాబ్లమ్స్ రావడము, అదేవిధంగా ఎక్కువ సలైవేషన్ అనేది గమనిస్తూ ఉంటాము. అదేవిధంగా ఎక్కువగా ఊగిపోవడం అనేది మనం గమనిస్తూ ఉంటాము. సరిగా మేత మేయకుండా ఉండడము, అదేవిధంగా నీళ్లు తాగకుండా, సో ఇలాంటి కొన్ని సమస్యలు మనకు కనబడుతూ ఉంటాయి. కాబట్టి ఈ జాతిని మనం మెయింటైన్ చేయడానికి ఖచ్చితంగా వీటికి ఫాగర్స్ కానివ్వండి, ఫ్యాన్స్ కానివ్వండి, అదేవిధంగా రోజుకి కనీసం 4-5 సార్లు వాటిని చల్లని నీటితో స్నానం చేయించడము లేకుంటే తడపడం మనం చేస్తూ ఉంటే కొంతవరకు మనం ఈ జాతిని మనం కాపాడుకోవడానికి ఆస్కారం ఉంది. సో ఈ విధంగా కొన్ని మన మేలుకోలు ఈ సమ్మర్ సీజన్లో ఈ వేసవిలో మనం పాటించినట్టయితే ఖచ్చితంగా పాడి పశువులలో పాలోత్పత్తి తగ్గడమే కాకుండా ఆరోగ్యపరమైన సమస్యలు రాకుండా, అదేవిధంగా ప్రత్యుత్పత్తిపరమైన సమస్యలు కూడా మనం రాకుండా మనం గమనించవచ్చు. అదేవిధంగా మనము రైతుల దగ్గర గమనించినట్లయితే రైతులు పశువులను పొద్దు నుంచి సాయంత్రం వరకు ఫీల్డ్లో మనం తీసుకెళ్ళి మేపుతూ ఉంటారు. ముఖ్యంగా ఏంటంటే ఈ సమ్మర్ సీజన్లో మనం గమనించినట్లయితే బయట ఫీల్డ్లో ఎలాంటి గడ్డి, అంటే ఈ సమ్మర్ సీజన్లో మనకు ఎలాంటి గడ్డి ఉండదు. ఓన్లీ పశువులు బయట తిరిగి రావడమే తప్ప ఎలాంటి వాటికి గడ్డి కానివ్వండి లేకపోతే పోషక పదార్థాలు కానివ్వండి అందకుండా ఉంటుంది. అదేవిధంగా దీంట్లో నెగిటివ్ ఎనర్జీ బ్యాలెన్స్ ఏర్పడడానికి ఆస్కారం ఉంది. అంటే పశువుల యొక్క శరీరంలో ఉన్న ఎనర్జీ అనవసరంగా వేస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది. అదేవిధంగా వేడిలో ఎక్కువగా ఉండడం వలన కూడా ఈ వేడి తాపానికి స్ట్రెస్ గురి అయిపోయి అదేవిధంగా అనిమల్ యొక్క ప్రొడక్టివిటీ తగ్గిపోవడానికి ఆస్కారం ఉంది. కాబట్టి మన రైతులకు చెప్పేది ఏంటంటే పొద్దున్న ముఖ్యంగా 6 నుంచి 10 గంటల లోపులే పశువులను బయట ప్రదేశంలో మేపి మరియు 10 గంటల తర్వాత షెడ్లో కానివ్వండి చెట్టు కింద కానివ్వండి కట్టేసి వాటికి పచ్చిగడ్డిని మనం అందించినట్లయితే కొంతవరకు ఈ వేడి తాపాన్ని మనం అరికట్టవచ్చు, అంటే తగ్గించుకోవచ్చు. అదేవిధంగా సాయంత్రం పూట మనం గమనించినట్లయితే 6 నుంచి 7 గంటలు కానివ్వండి 8 గంటల వరకు మనం మేపినట్లయితే సాయంత్రం పూట అంటే ఏదైతే చల్లని సమయంలో ముఖ్యంగా ప్రొద్దున కానివ్వండి సాయంత్రం కానివ్వండి చల్లని ఏదైతే సమయాల్లో మాత్రమే పశువులను బయటికి తీసుకెళ్తే ఈ వేడి తాపాన్ని మనం కొద్దిగా వాటిని మనం తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంది.